శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ రామాయణం సుందరాకాండ మొదటి సర్గ. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం నశేకుః శమితుం విషం భిద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహ పానభూమిగతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్షాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాణి ఖడ్గాంశ కనకత్సరూన్ కృతకంఠగుణాః క్షీభారక్త మాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. విషాన్ని హరించగల అనేక ఔషధ మూలికలతో కూడుకున్నటువంటి ఆ మహేంద్ర పర్వతంపై ఈ నాగుల విషాన్ని హరించడానికి ఆ ఏ వృక్షాలు కూడా సిద్ధంగా లేవట. భూతాలచే ఈ గిరి ధ్వంసమవుతుందేమో అని భయపడి తపస్సులంతా కూడా పారిపోతున్నారు. అలాగే అక్కడ పానభూమి యందు పానం సేవిస్తున్నటువంటి మత్తులైనటువంటి విద్యాధర స్త్రీలు కూడా తమ విద్యాధరులతో కూడి పారిపోతున్నారు. వారు పానపాత్రలను, ఆహార పాత్రలను, బంగారంతో కూడుకున్నటువంటి మహాకలశాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. అనేక లేహ్యములు, మాంసములు అక్కడ ఉన్నవి. అలాగే ఖడ్గాలు, బంగారు ఖడ్గాలు, చర్మాలు కూడా అక్కడే వదిలి పారిపోయారు. ఆ విద్యాధరులంతా కూడా ఎర్రని మాలలను, ఎర్రని హారాలను, ఎర్రని వస్త్రాలను ధరించిరి. ముందే ఎర్రగా ఉన్నటువంటి ఆ విద్యాధరులు పానమత్తులవుట చేత వారి కళ్ళు మరీ ఎర్రగా మారెను. అటువంటి విద్యాధరులు కూడా గగనమునకు ఎగిరిపోయిరి.